బతుకనుకున్నా మేడం, బతుక సత్యవారైంది పుట్టినంటే బుక్కడ పెట్టున్నాను. మా అమ్మకి గర్భసంచికి క్యాన్సర్ అని చెప్పారు. ఫోన్లో పునర్జన ఆయుర్వేదిక్ వాళ్ళది యాడ్ వచ్చింది, చూశాను. బాగా నల్లబడిపోయింది, తింటే సరిగా అరగడం లేదు, తను తినలేకపోయింది. వేరే పార్ట్స్కి అటాక్ కాకుండా ఉండడానికి ప్లస్ ఆమె తొందరగా కోలుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా పేరు వచ్చేసి రమాదేవి, మా అమ్మ పేరు వచ్చేసి లలితమ్మ. మేము కరీంనగర్ నుండి వచ్చాము. మా అమ్మకి గర్భసంచికి ప్రాబ్లం ఉందని చెప్తే బయాప్సీ పంపించమంటే సర్జరీ చేసి బయాప్సీ పంపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత రేడియేషన్ చేయించాము. తర్వాత బ్రాకిథెరపీ ఒకసారి చేయించాము. వీటికి ఆమె తట్టుకోలేదు, బాగా వీక్ అయిపోయింది. తర్వాత ఫోన్ చూస్తూ ఉంటే ఫోన్లో పునర్జన ఆయుర్వేదిక్ వాళ్ళది యాడ్ వచ్చింది, చూశాను. చూస్తే అందరూ బాగుంది, అందరికీ మంచిగా పనిచేస్తుందని చెప్పిన తర్వాత అమ్మని ఇక్కడ తీసుకొచ్చాను. 3 months వాడాము. 3 months వాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేయించాము. సార్ వచ్చేసి నార్మల్ వచ్చిన రిపోర్ట్స్ బాగున్నాయి అని చెప్పారు. అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ 9 years తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాయి. అమ్మ అట్లా గమనించుకోలేదు, మామూలుగా వస్తాయిలే అని అనుకున్నది. తర్వాత మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. దాంతో ప్రాబ్లం అయినాక హాస్పిటల్లో చూపెట్టాం. బ్లీడింగ్ ఒకసారి అయ్యాయి, మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 3-4 months తర్వాత మళ్ళీ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యేది. ఆ ప్రాబ్లం వలన హాస్పిటల్కి వెళ్తే బయాప్సీ చేయించాలని చెప్పారు. తర్వాత బయాప్సీ చేపిస్తే ఈ లక్షణాలు ఉన్నాయని తెలిసిన తర్వాత రేడియేషన్ చేపిస్తే 30 days చేయించాము రేడియేషన్. తర్వాత ఇది బాగుంది కదా అని పునర్జనకి తీసుకొచ్చాము. బాగా నల్లబడిపోయింది, తింటే సరిగా అరగడం లేదు, తను తినలేకపోయింది, అట్లా ఇబ్బంది పడ్డది చాలా. వేరే పార్ట్స్కి అటాక్ కాకుండా ఉండడానికి ప్లస్ ఆమె తొందరగా కోలుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వచ్చినాక 3 months వాడాము. ఇప్పుడు ఓకే, బెటర్ ఉంది. అమ్మ ఇంట్లో తనకు తను వర్క్ చేసుకోగలగడం, వంట చేసుకోవడం, ఏదైనా తినగలగడం, అట్లా చూస్తే మాకు బాగా అనిపించింది. తనకి మేము చేస్తేనే, తనకి పళ్ళెంలో పెట్టిస్తేనే తినేటట్టుంటుండే. ఇప్పుడు తను వంట చేసుకోగలుగుతుంది కాబట్టి సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. దేవుడే బతుకనుకున్నా మేడం, బతుక సత్యవారైంది పుట్టినంటే బుక్కడ పెట్టున్నాను.